వెళ్తున్నాం. జేఎన్టీయూకి మేము వెళ్ళాము, మొన్న వెళ్ళామండి, వెళ్ళిపోయి మీటింగ్ చేయడం జరిగింది. ఓకే ఓకే హనుమాన్ గారు, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. పశుపతి గారు, ఒకటి చిన్నది పీసీఆర్, ఒకసారి అది ఢిల్లీ పోలీసులు ఒక ట్వీట్, సార్ ఇది ఒకసారి చూడండి. నిన్న జరిగినటువంటి ఆందోళనలో దాదాపు 118 మంది పోలీసు పర్సనల్స్, ఢిల్లీ పోలీసు, అలాగే సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ స్పెషల్ కమిషనర్, జాయింట్ కమిషనర్, అడిషనల్ కమిషనర్ అండ్ డిప్యూటీ కమిషనర్ ర్యాంక్ ఆఫీసర్స్ వాళ్ళకి ఇందులో దీనికి సంబంధించి ఇంజరీస్ అయ్యాయి అని చెప్పేసి చెప్తూ ఇచ్చినటువంటి ట్వీట్ అది ఒకసారి చూడండి. అది మరి ఈ విధంగా అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒక ఆందోళన జరిగింది. చాలా మంది కూడా వచ్చేసి పోలీసులు రాళ్లతో విసురుతున్నారని చెప్తున్నారు. పోలీసుల దగ్గర రాళ్ళు ఉన్నాయి. ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చి పడ్డాయి? అవతల నుంచి వచ్చి పడ్డాయి. సరే, నేను ఎక్కడ ఎవరిని కూడా తప్పు పట్టట్లేదు. ఎందుకంటే ఒక శాంతియుతంగా జరగాల్సినటువంటి సమస్య ఈరోజు రణరంగంగా మారింది. ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో బ్రేక్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎవరో ఒకరు ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలకి ఖచ్చితంగా పిలుపునిస్తారు. సో అదేదో అంటాం కదా, గుండె మండినోడు ముందుకొచ్చి ఆ మంటను ఇంకా కూడా రెచ్చగొట్టేటటువంటి పరిస్థితులు ఉంటాయి. సో ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే మనం ఓవరాల్గా అసలు ఈ ఆందోళనలు వల్ల నిజంగా జన్జీకి కానీ, అలాగే నీట్లో ఎవరైతే ఇప్పుడు చెప్తున్నటువంటి 14 లక్షల మంది పిల్లలు ఉన్నారో వాళ్ళకి కానీ మేలు జరిగే అవకాశం. అసలు నీటే తప్పని చెప్పేసి చాలా రాష్ట్రాలు ఆ గతంలో ఆందోళన చేశాయి. కానీ అప్పట్లో ఈ స్థాయిలో అప్పట్లో ఉద్యమం వచ్చింటే అసలు నీట్ వచ్చిండేది కాదు, ఇంతమంది పిల్లల్ని మనం కోల్పోయి ఉండేటటువంటి వాళ్ళం కాదు. ఇందాక మనకు హనుమాన్ గారు కూడా మాట్లాడుతూ అప్పట్లో జరిగినటువంటి పరీక్షా పత్రాల లీకేజ్ ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితమైందని చెప్పేసి. కానీ నీట్ పరీక్ష అనేది దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక సమీకృతమైనటువంటి పరీక్ష, అది వ్యవస్థీకృతమైనటువంటి పరీక్ష. మరి సరే, అలాంటి సందర్భంలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహించాలి. కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందాక ఒకటి చూస్తే మనం పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్ అని 2024 ఒకటి తీసుకొచ్చారు. ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చారు యాక్ట్ 2024లో. దీన్ని కూడా లీకేజీకి పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్ష, ₹1 వరకు జరిమానా. సో చాలా చట్టాలు తీసుకొస్తున్నారు. అయినా సరే లీకేజీలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. అలాగని చెప్పేసి ప్రభుత్వం ఏం ప్రోత్సహించట్లేదు. కానీ ఇక్కడ నైతిక బాధ్యత అనేటటువంటి ఒక పదం దగ్గర ఆగాల్సి వస్తుంది. ఏమంటారు రాజు గారు? ఇది చాలా క్లియర్ గా, అంటే నేను పార్టీల కోసం మాట్లాడట్లేదు. ప్రధానంగా నాకు నీట్ అభ్యర్థుల విషయంలో నీట్ యొక్క స్థితిగతుల పైన నాకు చాలా